అంతేకాకుండా నిన్నటికి మొన్న పదవి కాలం పూర్తి చేసుకున్న మునన్న కావచ్చు, అదేవిధంగా వైస్ చైర్మన్గా విధులు నిర్వహించిన సుధాకర్ అన్న కావచ్చు, అప్పుడు ఉన్న డైరెక్టర్లు అందరూ కూడా కావచ్చు, ప్రేమ్ సాగర్ రావు గారు అడుగుజాడల్లో నడుస్తూ మరి ఎన్ని కేసులకైనా భరిస్తూ వాటన్నింటినీ కూడా దిగమింగుకొని కాంగ్రెస్ పార్టీ కోసం, అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు గారు సురేఖమ్మ గారి కోసం మంచిర్యాల నియోజకవర్గంలో ఓటమి చెవి చూసినా కూడా వెనుకాడు పోయకుండా వారి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నందుకే మరి వాళ్ళందరికీ కూడా పదవులు దక్కినాయి. ఇంతకుముందు మన నరేష్ అన్న కావచ్చు, మిగతా మిత్రులు చెప్పినట్టుగా చాలా మందికి మరి మాకు కూడా అవకాశాలు వస్తే బాగుండు అనే ఆలోచన కావచ్చు, అభిప్రాయం కావచ్చు ఉంటుంది. మన గౌరవ శాసనసభ్యులు మాకు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు, అన్ని వచ్చిన అవకాశాన్ని దేన్ని కూడా నేను విడిచిపెట్ట, నేను ఉన్నన్ని రోజులు నా కోసం కష్టపడి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసే అంతవరకు నేను ఈ భూమి మీదనే ఉంటా. 20 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలు కానీ అది ఎన్ని సంవత్సరాలైనా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం, ముఖ్యంగా మా కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేస్తా అని చెప్పేసి ప్రతిసారి ఎమ్మెల్యే గారు మాకు చెప్తూనే ఉంటారు. దానికి అనుగుణంగానే ఈరోజు చాలా మంది కూడా అవకాశాలు కల్పిస్తూ ఉన్న ప్రేమ్ సాగర్ రావు గారు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి సమయం లేదు కాబట్టి నూతనంగా బాధ్యత తీసుకుంటున్న పాలకవర్గం, చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, కమిటీ సభ్యులు అందరూ కూడా మరి నేను కూడా ఒక డైరెక్టర్నే కాబట్టి వారితో పాటు వ్యవసాయ రంగంలో రైతులకు ఏ అయితే అవసరాలు ఉంటాయో ఆ అవసరాలను ఖచ్చితంగా చివరి రైతు వరకు చేరే విధంగా మా ప్రయాణాలు మేమందరం కూడా ప్రయాణం కొనసాగిస్తూ, అదేవిధంగా వచ్చేది 2.5 సంవత్సరాల్లోపు మళ్ళీ శాసనసభ ఎన్నికలు ఉంటాయి కాబట్టి గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారిని మరొకసారి గెలిపించే దిశగా మేమందరం కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రేమ్ సాగర్ రావు గారు అడుగుజాడల్లో నడుస్తూ మొన్న వచ్చిన 66,000 ఓట్ల మెజార్టీకి మించి 1,00,000 ఓట్ల మెజార్టీతో ప్రేమ్ సాగర్ రావు గారిని గెలిపించే దిశగా రైతులందరినీ ఒకే తాటిపై తీసుకువచ్చి మంచిర్యాల నియోజకవర్గంలో ప్రేమ్ సాగర్ రావు గారి పేరు తప్ప మరొక పేరు వినపడకుండా ఇటు రైతులను కావచ్చు, ఇటు కర్షకులను కావచ్చు, వ్యాపారస్తులను కావచ్చు, ముఖ్యంగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను కావచ్చు, ప్రేమ్ సాగర్ రావు గారి అభిమానులను కావచ్చు, అందరినీ కూడా ఐక్యం చేసుకొని రాబోయే ఎన్నికలకు పునాది రాళ్ళుగా ఈ పదవులన్నీ కూడా అలంకరణ ఉన్నది కాబట్టి ఈ పునాది రాళ్లతోని ఏదైతే ఒక నిర్మాణ దశ ఏ రకంగా ఉంటుందో అదే నిర్మాణాన్ని కొనసాగిస్తూ మరొకసారి ఎమ్మెల్యేగా ప్రేమ్ సాగర్ రావు గారిని గెలిపించే దిశగా మా అందరి ప్రయాణం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి నూతన పాలక వర్గానికి శుభాభివందనాలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.